బ్రేకింగ్ న్యూస్. అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయని మండిపడ్డారు ఎంపీ పురంధేశ్వర్. సీఎం చంద్రబాబు నాయుడు తల్లిని అవమానించేలా వ్యాఖ్యలు చేయడం అత్యంత దారుణమని, అటువంటి సంస్కృతిని మహిళా లోకం ఎన్నటికీ సహించదని స్పష్టం చేశారు. రాంబాబు గారు వాడినటువంటి భాష అండి సభ్య సమాజం దీన్ని స్వాగతించదు. అండ్ ఆయన గుర్తించవలసినటువంటి విషయం, ఆయన చంద్రబాబు నాయుడు గారిని కాదండి, రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆయన దూషించారు. అందులోనూ వారి తల్లిని దూషించడం జరిగింది. ఇది ఎవరు కూడా మహిళా లోకం కాదు కదా, సభ్య సమాజం ఖచ్చితంగా. అంబటి రాంబాబు గారు వాడినటువంటి భాష అండి సభ్య సమాజం దీన్ని స్వాగతించదు. అండ్ ఆయన గుర్తించవలసినటువంటి విషయం, ఆయన చంద్రబాబు నాయుడు గారిని కాదండి, రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆయన దూషించారు. అందులోనూ వారి తల్లిని దూషించడం జరిగింది. ఇది ఎవరు కూడా మహిళా లోకం కాదు కదా, సభ్య సమాజం ఖచ్చితంగా. రైట్గా అటు సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై కూడా కూటమి నేతలు మండిపడుతున్నారు. ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తిపై కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ కూడా చెప్తున్నారు. అలాగే వారి తల్లిని దూషించారంటూ కూడా అటు పురంధేశ్వరి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మహిళా లోకం చూస్తూ ఊరుకోదు, కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరిస్తున్నారు. సో ఇప్పటికే అటు అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు గాను పలు ఫిర్యాదులు అయితే వెల్లువెత్తాయి. దీంతో ఇప్పటికైనా రిమాండ్లో ఉన్నారు. అయితే ఇలాంటి వ్యాఖ్యలను అటు వైసీపీయే ముందుకు తోసిపుచ్చుతుందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. సో పార్టీ పెద్దలకు లేనిదే కూడా మిగతా పార్టీలో ఉన్న వారందరూ కూడా తన భాష మార్చుకోవాలంటూ కోరుతున్నారు. ప్రతి ఒక్కరిపై కూడా ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడుతుండడం సరికాదంటూ కూడా కూటమి నేతలు అయితే ఫైర్ అవుతున్నారు. ఏదైతే అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు గాను మనం చూడొచ్చు, ఏపీలో రాజకీయం ఎంతలా మారిందనేది కూడా, దీనిపై కూడా ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలంటూ హెచ్చరిస్తున్నారు.